నమస్కారం అండి. నమస్కారం అండి. ఓ మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందటమే ఆలస్యం, రెక్కలు కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుందన్నమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి, మీరెక్కడా అదెక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదు, ఇంట్లోకే పుట్టాడు. వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. ఇకమా ఇకమా. అబ్బాయి వేణు అంతా వినాలే, అమ్మాయి చెప్పింది. ఏది నోరు గారు? అలా కంగారు పెడతారేమిటండి? నోరు పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అది ఎద్దుకులేదా? పదండి. అదే శాస్త్రంగా పుట్టాడు, ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరిగిందమ్మా? నోరు తెరవడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెచ్చారట. ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పద, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్, నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుకు ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్, అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్, మీరు పదేవారు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా ఈ టెలిగ్రామ్ ఏమిటి? ఈ పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైందని మోసం చేయొచ్చా? అది నేను ఒక అందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే, నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా, పరీక్షలు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. వస్తున్నానండి. ఏమండి? అదే ఏం లేదు, మీ ఆవిడ పుట్టిలు ఎవరు అన్నావు? అదే అండి, అది అబ్బే ఇక్కడికి 10 మైళ్ళు అండి, దెంతులు దగ్గరే. రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయట, మనం ఉంటాను. ఎందుకండి? ఎందుకేమిటయా, నీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంబు అన్ని కొన్నాను. వెళ్ళి ఇచ్చి రావద్దు. మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా, కారులో వెళ్ళి కారులో రావడానికి. శ్రమంతా కారుకేనండి. మా దసరే పల్లెటూరు, దారి లేదు, డొంక లేదు, చిన్ని చిన్ని సందులు. మనది చాలా పెద్ద కారండి, తిరగలేదు. కొన్ని నచ్చపోదాం. ఇదిగో బాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు. అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బంది అనుకు, నా చేత 10 సార్లు వాదించు కావాలి. సరే, రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఏమండి ఏమండి ఏమండి, రేపటిదాకా ఉంటే డేంజర్. ఈ రాత్రికి రాత్రి దుకాణానికి తెస్తే
ఓకే అట్ట మీకంత నవ్వుగా ఉందన్నమాట. ఏ మీకెలా ఉందో? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలాడే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడాను, అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పూటో ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికా? నో 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 నో, మీరు గీచిన గీటు దాటరు. నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్ ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. అయ్యో, ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే? ఆడవాళ్ళకి ఒక పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి పని లేదంటే మనం చూడండి తప్ప. అలాగని నడివీధిలో సరసాలాడతావా? నడివిదా కాలేజ్ లోపలికి పోతారా మాట్లాడుకుంటా. అయ్యో, నాన్నగారు వస్తే? నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అందుకు పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్నాన్న పరీక్షకు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంకుకి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప ఈ ఊళ్ళో 200 అప్పిచ్చే మగాడేవాడు. దిక్కుమల్లకు అంత అడుగు తినే రకం అయితేను. దయచేసి మీరు వెళ్ళండి. ఇదిగో, ఊరికి వెళ్ళడం నా కోపం వస్తుంది చెప్తున్నా. ఎందుకు వచ్చిన తెలియకుండా మాట్లాడతావేంటి? చాలా సీరియస్. రే జోగులో, ఇంట్లో ఏం జరిగిందో చెప్పరా. 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా డబ్బు? ఎడంకాలతో కుడికాల మీద వచ్చి పడుతుందిరా. పెళ్లిసగా చెప్పరా. పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయ, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేసారు. పెళ్ళ కుదిరిందా? పిల్లలు 100 వేలు వస్తున్నారు పోతున్నారు. కారు కూడా ఇస్తామని కొంతమంది, స్ట్రీమ్ లాంచ్ ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతేం కావాలండి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడలేదు. లోపలికి పోయి మాట్లాడుకుందాం పదా. గురు, తిరిగే మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్య నువ్వెందుకురా? నువ్వు బయటికి పోయి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అయ్యా ఆగు, దాంతో కొట్టి చావడు. ఇదిగో కత్తి. నా మాట కూడా వినకుండా వచ్చాడు కదా, వాడికి కావాల్సింది శాస్తి. నరుకు, నిలువునా నరుకు. నీ మాట కూడా అనుకుండా వచ్చాడా? వాడిని చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకి 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా? అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులా కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచివాడు చదువు డబ్బులే కాగిపోవడమా? వీలేదు. పద, 200 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా, అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు. మన ప్రేమ ఘాటైన ప్రేమ సినిమా లవ్. అయ్యా మన్నించండి అయ్యా, మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది. గురు, వాళ్ళ తమ్ముడు పరీక్షకి డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయనొచ్చాడు. ఏమయ్యా, నన్ను తప్పడానికి వచ్చా? అవును మరి, మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం. నేను ఒక్కడిని ఎంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మన చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బన్నా సహాయం చేద్దామని వచ్చాను. నన్ను మీకు నిదానం తక్కువ, ఉన్నదంతా దానం చేసి తీసుకో. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, త్యాగులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. హెల్ప్ చేస్తాను, భయపడద్దు. వయసులో ఉన్న అమ్మాయిలను చూసి అని పళ్ళకి చెరకనుకున్నావా? నన్ను నెవర్. లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదే. చిత్తం, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చి నన్ను ఆదుకున్నాడు. అదే పడద్దు. మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా.